హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఈ వారం బిగ్ బడ్జెట్ మూవీస్ ఏవీ లేకపోవడంతో కొన్ని చిన్న సినిమాలు థియేటర్లో రిలీజ్కి రెడీ అయ్యాయి. అలాగే ఓటీటీలో కూడా కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా రాబోతున్నాయి. మరి ఈ వీక్ సినీ విశేషాలపై కూడా ఓ లుక్ వేద్దాం. దానికన్నా ముందు ఎప్పుడూ అడిగేదే, మా ఛానల్ కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియోపై మీ ఒపీనియన్ అండ్ సజెషన్స్ని కూడా కామెంట్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ విషయానికి వస్తే, ఆగస్టు 1న హీరో అశ్విన్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన మూవీ శివం బజే. మూవీ చాలా జోనర్స్ని కలిపి కమర్షియల్ ఆస్పెక్ట్స్ని యాడ్ చేసినా స్క్రీన్ ప్లే అండ్ నెరేషన్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. ఫుల్ రివ్యూ ఛానల్లో అప్లోడ్ చేసాం, చూసేయండి. అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న మూవీ బడ్డీ మూవీ ఈరోజు రిలీజ్ అవుతుంది. దీనిలో అల్లు శిరీష్తో పాటు అజ్మల్ అమీర్, గాయత్రి భరద్వాజ్ కూడా లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు రిలీజ్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ తుఫాన్. విజయ్ ఆంటోనీ, మేఘా ఆకాష్, ప్రియా భవానీ శంకర్ లీడ్ యాక్టర్స్గా చేస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ విజయ్ ఆంటోనీ. అలాగే లాస్ట్ వీక్ పురుషోత్తముడు మూవీతో వచ్చిన రాజ్ తరుణ్ ఈ వీక్ తిరగబడరా సామి అనే మూవీతో వస్తున్నాడు. అలాగే వీడితో పాటు ఉషా పరిణయం, అల్నాటి రామచంద్రుడు అనే మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీ విషయానికి వస్తే ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ అనే వెబ్ సిరీస్ ఆగస్టు 1 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 17 సంవత్సరాల అమ్మాయి మర్డర్ అయిన 5 సంవత్సరాల తర్వాత అసలైన కిల్లర్ని కనిపెట్టడం అనేది సిరీస్ మెయిన్ ప్లాట్. అలాగే అన్స్టాపబుల్ 2 వెబ్ సిరీస్ కూడా ఆగస్టు 1 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే మన దర్శక ధీరుడు రాజమౌళిపై తీసిన డాక్యుమెంటరీ ఫిలిం మోడర్న్ మాస్టర్స్ ఆగస్టు 2 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూన్ 2 అనే హాలీవుడ్ మూవీ ఆగస్టు 1 నుండి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అలాగే పాయల్ రాజ్పూత్ నటించిన రక్షణ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. త్రిష నటించిన వెబ్ సిరీస్ బృంద ఆగస్టు 2 నుండి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వారం క్రేజీ అప్డేట్స్ విషయానికి వస్తే, ఈ నెల 15వ తేదీన రిలీజ్ అవనున్న తంగలాన్ మూవీ ఆడియో లాంచ్ ఆగస్టు 5వ తేదీన జరుగుతుందని పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ నెలలో రిలీజ్ సినిమాల లిస్టులో 6 సినిమాలు ఉన్నాయి. వీటిలో 2వ తేదీన నాని, సమంత నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు ఒకటి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 9వ తేదీన మురారి, 8వ తేదీన ఒక్కడు రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా 22వ తేదీన ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మూవీ ఇంద్ర రిలీజ్ అవుతుంది. కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా 29వ తేదీన శివ, 28వ తేదీన మాస్ మూవీ రిలీజ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ చేస్తున్న న్యూ ప్రాజెక్ట్ నుండి పోస్టర్ రిలీజ్ చేశారు. రఫ్ లుక్లో కనిపిస్తున్న ఈ పోస్టర్తో పాటు ఈ ఆగస్టులోనే టైటిల్ని అనౌన్స్ చేస్తామని, 28th మార్చ్ 2025లో మూవీ రిలీజ్ చేస్తామని మరో 2 అప్డేట్స్ను కూడా యాడ్ చేశారు. రజనీకాంత్ వెట్టయ్యన్ మూవీ అక్టోబర్ 10 నుండి పోస్ట్పోన్ అవనుంది. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా తెలియజేయడం జరిగింది. కానీ సినిమా అదే నెల చివరన అంటే అక్టోబర్ 31న రావచ్చని రూమర్స్ ఉన్నాయి. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ నటిస్తున్న సర్దార్ 2 నుండి మాలవిక మోహనన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇవండి ఈ వీక్ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ న్యూ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.